ముందుగా మేషరాశి వారికి ఈ నెల మొత్తం కూడా ఆదాయం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో శనీశ్వరుడు చూడడం వల్ల వాళ్ళ ఆదాయంలో అంటే వాళ్ళకి రావాల్సిన ధనం విషయంలో ఆలస్యం అవ్వడానికి అవకాశం మాత్రం ఉంది. గురు ప్రభావం వలన గురుడు మూడో భావం ఉండడం వలన చక్కటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు మీకు కార్యరూపంలో ధరిస్తారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుంటుంది. అంతేకాకుండా మీకు పనిలందు పట్టుదల ఉండడము, అలాగే ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతూ ఉండడము, అలాగే న్యూస్ సంబంధించిన విషయాల్లో మీరు బాగా ముందంజలో ఉండడం జరుగుతుంది. ఈ నెల మొత్తం కూడా మీకు చక్కటి విద్యలు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ రాశిలో కొంతమందికి మీ జాతకాల రీత్యా వాహనాలు, గృహాలు, భూములు కొనుక్కోవడానికి అవకాశం మాత్రం ఉంది. మ్యూజిక్ సంబంధించిన వాటిల్లో మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ అంటుంది కదా, వాళ్ళకు కూడా ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా కేతు ప్రభావం వల్ల కూడా మీకు ఆడ సంతానం పొందడానికి అవకాశాలు ఉంటాయి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, కొత్తగా చూస్తున్న వాళ్ళకి కానీ, సంతానం కోసం చూస్తున్న వాళ్ళకి ఆడ సంతానం ఉంటుంది. అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. ఈ కేతు ప్రభావం వలన కూడా మీకు జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదండి, ముఖ్యంగా మీరు సినిమాల్లోనూ, టెలివిజన్ రంగంలోనూ, కళారంగంలో ఉండడానికి కూడా ఈ నెలలో అవకాశాలు ఉంటాయి. నటనా రంగంలో ఉండడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం కదా, వాటిల్లో మీకు బ్రహ్మాండంగా ఉంటారు. కేతు పంచమ భావంలో ఉండడం వల్ల మంత్రి పదవి కూడా వస్తుంది అంటాం. ఈ నెలలో కూడా మీరు ధర్మకార్యాలు, శుభకార్యాలు అన్నీ బాగా చేయడానికి అవకాశం ఉంది. ఏదేమైనా సప్తమ భావంలో బుధుడు ఉండడం గొప్ప అదృష్టం అండి. అదృష్టం అంటే వివాహాది శుభకార్యాలు కుదురుస్తాడు. అలాగే డేట్స్ కూడా మీరు ఫిక్స్ చేసుకుంటారు. ఇంతకుముందు దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉంటాయి కదా, ఇప్పుడు దగ్గరకు వచ్చిన సంబంధాలు డేట్స్ ఫిక్స్ చేసుకుంటారు. రాబోయే కాలంలో, రాబోయే నెలలో మీరు వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. పైగా సప్తమ స్థానానికి బుధుడికి గురుదృష్టి కూడా ఉంది. చాలా బాగుంది. అంటే వ్యాపార రంగంలో మీకు బాగా షైన్ అవ్వడానికి అవకాశం ఉంది. వ్యాపార అభివృద్ధి తప్పకుండా కలుగుతుంది.